హాయ్ హలో నమస్తే, నేను విజి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను గోవా బీచ్ చూపించబోతున్నాను. అదేంటి నువ్వెప్పుడు గోవా వెళ్ళావు అనుకుంటున్నారా? అంత సీన్ లేదులేండి. ఆంధ్ర గోవా మినీ గోవా బీచ్ గా పిలువబడే పేరుపాలెం బీచ్ కి మొన్న సంక్రాంతి టైంలో వెళ్ళామన్నమాట. అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో లేట్ అయింది. సర్లే బీచ్ లో ఏముంటుందిలే చూడ్డానికి అని వీడియోని స్కిప్ చేయకండి. అప్పుడప్పుడు నేచర్ ని కూడా ఎంజాయ్ చేయాలండి. అలా కాసేపు మాట్లాడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి. దానికన్నా ముందు బండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని అప్పుడు బీచ్కి వెళ్ళిపోదాం. ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ దేవత ఉంటారు కదా. ఒక్కో గ్రామ దేవత ఒక్కో రూపంలో ఉంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో ముత్యాలపల్లి గ్రామంలో ఉన్న ఈ బండి ముత్యాలమ్మకు విగ్రహం గాని రూపం గాని ఉండదు. తాటి చెట్టు మొదల్నే అమ్మవారిగా కొలుస్తారనమాట. ఈ అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పేరుపాలెం వెళ్లేటప్పుడు కన్ఫామ్ గా ఈ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారు. ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, అంటే పెళ్లిళ్ళైనా గృహ ప్రవేశాలైనా అన్నిటికీ కూడా అమ్మవారికి పూజ చేసి శుభలేఖలు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాతే రిలేటివ్స్ కైనా ఫ్రెండ్స్ కైనా ఇస్తారు. ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లల పేర్లు కూడా ముత్యాలమ్మ, ముత్యాలరావు, ముత్యాలరాజు ఇలా అమ్మవారి పేరు వచ్చేలానే పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ గ్రామానికి కాపలాగా వెలిసిన ఈ బండి ముత్యాలమ్మకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల పాటు జాతర చేస్తారు. అది చాలా ఫేమస్ అంట. మీలో ఎవరైనా ఈ జాతరని ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. అలా అమ్మవారిని దర్శనం చేసేసుకుని బీచ్కి వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిందనమాట. మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర నుంచే పులిహార తెచ్చుకున్నాం. సో వెళ్ళగానే ఫస్ట్ పులిహార అయితే తినేసాం. బీచ్ సైడ్ అన్ని చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఎంతమందికి కావాలి, ఏమేమి కావాలో చెప్తే మనకి కావాల్సిన టైంకి ప్రిపేర్ చేసి మనమున్న ప్లేస్కి తీసుకొచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. ఈ కొబ్బరి చెట్లు, ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అవుటింగ్కి లేదంటే గార్డెన్ పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది. మాకు ఈ 4 కొబ్బరి చెట్లు చూసి 4 స్తంభాలట గుర్తొచ్చింది. ఒక అరగంట అలా సరదాగా ఆడుకున్నాం. మా చిన్నప్పుడు ఆటలు ఇలానే ఉండేవి. 4 స్తంభాలాట, నేలబండ, తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మ ఇలాంటి ఆటలే ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి ఆటలు అసలు తెలియని కూడా తెలియదు కదా. అందరూ ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా 4 స్తంభాలాట అయిపోయిన తర్వాత కొబ్బరాకుతో ర్యాకెట్స్ వేయడం స్టార్ట్ చేస్తాం. ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. మేమందరం కూడా చిన్నపిల్లల్లాగా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఎవరిది బాగా హైట్ వెళ్తుందో అని పోటీ పడి మరీ రాకెట్స్ వేసాం. ఎలా అయినా ఆ చిన్నప్పటి రోజులు, ఆ చిన్నప్పటి ఆటలే వేరబ్బా. ఇంకక్కడి నుంచి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. చాలా మంది జనం ఉన్నారు. వీకెండ్స్, ఫెస్టివల్స్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా అసలు ఎంతమంది జనం ఉన్నారో. మాకు భీమవరం నుండి 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది బీచ్ అంతే. అయినా మేము ఒక్కసారి వచ్చాం. నేనైతే మధ్యలో ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది, చాలా డెవలప్ అయింది కూడా. రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. హై టు లో రేంజ్ లో మనకి కావాల్సిన బడ్జెట్ లో చాలా రిసార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి కాకుండా బీచ్ లో మనకి డ్రెస్ చేంజింగ్ కి, స్నానం చేయడానికి రూమ్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి. క్యాంప్ ఫైర్ గానీ, బర్త్డే పార్టీస్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక పక్క కొబ్బరి తోటలు, ఇంకో పక్క బీచ్. పేరుపాలెం అందాల గురించి మాటలో చెప్పలేం. అందుకే ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ ప్లేస్ లో పేరుపాలెం బీచ్ కూడా ఒకటి. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. అక్కడ నైట్ స్టేయింగ్ ఉంటుంది. కానీ నైట్ బీచ్ దగ్గరికి మాత్రం ఎలా ఉండదు. పోలీసులు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ అన్ని కూడా 6-6:30కే కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రిసార్ట్స్ లో తినొచ్చు, లేదంటే రెస్టారెంట్స్, ఫ్యామిలీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ సైడ్ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ విషయంలో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా వంట కూడా చేసుకోవచ్చు. ఎంతండి? 100 రౌండా? హితి హాయ్ చెప్పు. హాయ్, బాగుందా హార్స్? బాయ్. ఈ బీచ్ దగ్గర ఫోటోషూట్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్, మూవీ షూటింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా జనం బాగానే ఉంటారు ఇక్కడ. ఈవినింగ్ 5 to 6 మధ్యలో బీచ్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయడానికి హార్స్ రైడింగ్, ఏటీవీ బైక్ రైడ్ ఇలాంటివి ఉన్నాయి. హార్స్ రైడ్కి వచ్చి 100 రూపీస్, ఏటీవీ బైక్ రైడ్కి వచ్చి 200 రూపీస్. హార్స్ మీద డబుల్ రైడ్ అయినా కూడా 100 రూపీసే తీసుకుంటున్నారు. అదే బైక్ రైడ్కి అయితే పర్సన్కి వచ్చి 200 పే చేయాల్సిందే. మనం ఒకేసారి ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా కూడా పర్సన్కి వచ్చి 200 పే చేయాల్సిందే. సో అలాంటప్పుడు ఇండివిజువల్గానే బైక్ రైడ్ని ఎంజాయ్ చేయడం బెటర్. ఈ వ్యూ చూస్తున్నారా, అసలు ఎంత బాగుందో. వాటర్లో ఆడుకోవడం అంటే ఏస్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తారు. కానీ పేరుపాలెం బీచ్లో కొంచెం రిస్క్ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. పోలీసులు కూడా వార్న్ చేస్తున్నారు అంత లోపలికి వెళ్ళకూడదని. కానీ వాళ్ళు మాత్రం ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంతే. ఈ పేరుపాలెం బీచ్ లో వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లోనే ఎంజాయ్ చేయడం బెటర్. ఇంకా అంతకు మించి లోపలికి వెళ్ళిపోయి ఎవరు లేని ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి రిస్క్ ప్లేసెస్ లోకి వెళ్ళొద్దనే అంటాను. మేమైతే ఎవరు స్నానం కూడా చేయలేదు. జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే తీసుకున్నాం. సరదాగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఏటీవీ బైక్ రైడ్ చేసాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇసుకలో కదా, చాలా నడపడం కష్టంగా అనిపించింది, బట్ చాలా బాగుంది. ఇంకా బైక్ రైడ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30కి రిటర్న్ అయిపోయాం. ఇదన్నమాట పేరుపాలెం బీచ్లో ఒకరోజు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.